ఈ భానుచంద్ర బింబానికి శతకోటి కిరణాలు. ఆ కిరణాలు బంతిపూల రథాల్లా పరిగెత్తాయి. క్షీరసముద్ర తరంగాల్లా భువనమోహనంగా ఉవ్వెత్తున లేచాయి. బంగారు కురంగాల్లా చెంగు చెంగున బ్రేకు డ్యాన్సులు, దూకు డ్యాన్సులు చేశాయి. రెక్కల గుర్రం పెగాసస్ లాగా ఎగిరి చుక్కల లోకంలో విహరించాయి. బాపు కళల్లోంచి ప్రవహించిన అమ్మాయిలకి బొమ్మాయిలు అని అబ్బాయిలు ముద్దు పేరు పెట్టుకున్నారు. క్రమంగా ఆ బొమ్మలు వికసించి బాపు బొమ్మలుగా, కుర్రాళ్ళ మాటల్లో చెప్పాలంటే పాటల్లో చేరాక అమ్మాయిల ముస్తాబులను కూడా తీర్చిదిద్దాయి. తిలక్ గారి పలుకుల్లో రూపుకట్టిన వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలై, హృదయ పారావతాలై అమృతాన్ని కురిశాయి. అలాంటి బొమ్మల్లో అనగనగా ఒక కొనదేలిన ముక్కును చూస్తూ ఆ సొగసు చూడతరమా అని నేను పరవశుడనై ఉండగా నా 6 నెలల పెన్ను లహరి కథను ప్రసరించింది. రాధాగోపాలాల ప్రణయ గోదావరిలా ప్రవహించింది. ఏమి చెప్పుదును గురునాథ? ఇటు కన్నులు, ఇటు పెదిమలు, ఎటు చూస్తే అటు వెలుగులు, ఎటు చూడని చెప్పమా అని నడుమనున్న ముక్కొక్కటి తికమక పడగా, ఈ మకతిక చూసి చూసి పకపక నవ్వేసి వేసి చెంప మీద సొట్టతేలే పెంగ మొక్కవోలే. కావ్యమంటి ఈ కన్నెను కళ్ళారా చూసి చూసి కల్లో నెమరేసి వేసి బాపెన్నో బొమ్మలేసి గుండెల్లో గుడిని కట్టే. నేనెన్నో కథలు రాసి సినిమాలు తీసి నైవేద్యాలు పెట్టి మీరిట్లా ఊరుకుంటే ఓ పాటక ఈ పాటిక ఏ పాటికి ఆగబోదు, కథ ముందుకు సాగలేదు. అందుచేత శ్రీ బాపు పెట్టేసెను పులి స్టాపు. ఆరాధనలోంచి రూపుదిద్దించిన ఆ రాధకు బాపు కన్నుల పండగ అని పేరు పెట్టాడు. అంటే చెవులకు కాదా, ముక్కు కాదా పండగ అంటారని భయపడ్డాం. రాధ అనే పేరు పెట్టాం. ఆ రాధకు గీతాంజలి ఘటించే పూజారి నల్లటి గోపాలం అంతకు ముందే ఉన్నాడు. అనగనగా ఒక రాధమ్మ, అంతకుముందో గోపాలం, ఆ తరువాతే ఒక బుడుగు. నేను బొమ్మ వేస్తాను, నువ్వు కథలు రాసేయి అన్నాడు బాపు. ఏం కథలు? రాధాగోపాలాల ప్రేమ పెళ్లి కథలు. నాకింకా పెళ్లి కాలేదే అన్నాను. నాకు కాలేదు. పెళ్ళైపోతే ప్రేమలు ముద్దులు వేడినీళ్లలో వెన్నముద్దలా కరిగిపోతాయట. చాకలి బాధలో ఉడకేసిన రంగు చీరల్లా విలిసిపోతాయట. అందుకని ముందే కథలు కవితలు రాసేసి బొమ్మలు గిమ్మలు గీసేసి కళల్ని పిల్లల్ని కనేసి పెంచేసి. అన్నట్టు రాధాగోపాలాలకు పిల్లల పెంపకంలో ప్రైవేట్ చెప్పి ట్రైనింగ్ ఇవ్వడానికి బుడుగు పుడతాడు. అంతేకాదు, ఆ బుడుగు అల్లరి పెట్టి తిప్పలు పెట్టడానికి ఓ బామ్మ పుట్టాలి. ఆ బుడుగును భరించలేక గోల పెట్టి విరిగిపోయిన లావుపాటి పక్కింటి పిన్నిగారి కుర్చీలో ముగుడు, వాడి చాలా లావుపాటి పెళ్ళాం పిన్నిగారు కావాలి. బుడుగుతో ఆడుకోవటానికి చక్కని లక్కపిడత లాంటి సీగాన పెసూనాంబ. ప్రైవేట్లు చెప్పడంలో బుడుగు దగ్గర శిక్షణ కోసం, ట్రైనింగ్ కోసం కొంచెం చాలామంది ప్రైవేట్ మాస్టర్లు, కొన్ని పిలక మాస్టర్లు, కొన్ని క్రాఫింగ్వి, కొన్ని 10 సెంటర్ గుండువి పుట్టాలి. ఆ మాస్టర్లు బుడుక్కి లంచం ఇవ్వడానికి పకోనే దుకాణాలు ఉండాలి. బుడుగు బామ్మ ఒత్తుల పెట్టెలో దాచుకోవడానికి ఎంగిలి బీడీలు, అవి దొరికే కిళ్ళీ బడ్డీలు కావాలి. అక్కడ ఒంటెద్దు బళ్ళు, జటకా బళ్ళు కావాలి. అన్నట్టు బుడుగు చేత 2 ఏళ్ల సీతలకి రౌడీ ఈలలు వేయించుకోవటానికి బాబాయి, కొంచెం రౌడీ ఫ్రెండ్లు కూడా పుట్టాలి. కాలేజీకి వెళ్ళే, మళ్ళీ ఇళ్ళకెళ్ళే 2 ఏళ్ల సీతలు 10 కావాలి. బాపు ఆజ్ఞ ప్రకారం అన్నీ జరిగాయి. బుడుగు చంద్రశాసనుడైపోయాడు. అప్పుడు ఆ విధంగా బాపు రమణల చేత ఆ బుడుగు అడ్డమైన వెట్టి చాకిరీ చేయించుకుంటుంటే అప్పారావు వచ్చి కాపాడాడు. బుడుగు దగ్గర మీరు బతకలేరురా, నాకు రుణానంద లహరి రాసి పెట్టండి, మీకు అప్పులు ఎగ్గొట్టడం నేర్పిస్తాను అని చెప్పాడు. అంతేకాదు, డెనిస్ దిమెనెస్ అనే అమెరికా పిడుగుకి
ఈ బుడుగు పచ్చి కాపీ తెలుసా అని ఈ చెవిలో సీక్రెట్ చెప్పాడు. ఆ చెవిలో అది వినేసిన బుడుగు ఝాటర్ ధమాల్ అని గట్టిగా అరిచాడు. ఒరే అప్పారావు, నేను డెన్నిస్కి పచ్చి కాపీ కాదురా, దూర కాపీని, నర్సూస్ కాపీని, నెస్కాఫీని. నా రూట్ వేరు, నా భాష వేరు, నా గొడవ వేరు. డెన్నిస్కి సర్వెంట్స్లు ఇద్దరే, ఒక్క మమ్మీ డాడీ. నాకు 70-11 మంది తెలుసా. ఒరే అప్పారావు, నా పనివాళ్ళు ఈ బాపు రమణలు. నీకు కావాలంటే నీకు వాళ్ళని అప్పుగా ఇస్తాను, వాడుకో. అప్పు తీర్చక్కర్లేదు. గొప్పాళ్ళ అప్పుల్లాగే ఎగ్గొట్టు. గవర్నమెంట్లు నిన్ను కాపాడుతాయి. పో. అంతేగాని నా సీక్రెట్ చెప్పకు ప్లీజ్. నిన్ను బాణం వేసి చంపను. పో. ఒరే పో అంటే పోవడమే. నువ్వు నన్ను డెనిస్కి కాపీ అన్నావు. నువ్వు ఉడౌస్ గారి అబ్బాయి ఉక్రిచికి కాఫ్రీ అని నేను అంటాను. ఏమంటావు? నేను పదవి దొరకని ముసిలి పార్టీ లీడర్ లాగా నోరు విప్పను. కానీ విప్పాను ప్రభుత్వాలు పేలిపోతాయి, పురాణాలు బద్దలైపోతాయి అని భయపెట్టేస్తాను. ఈ మధ్య జరిగింది విన్నావా? ఒక పెద్ద పట్టుశాలువా పండితుడు వాల్మీకి రామాయణాన్ని మధించి, శోధించి, పరిశీలించి ఒక గొప్ప సత్యాన్ని వెల్లడించాడు. ఏమిటో తెలుసా? ముత్యాల ముగ్గులో ఒక డైలాగ్ ఉంది కదా, ఆకాశంలో మడ్డడి జరిగినట్టు లేదు అంటాడు రావు గోపాలరావు. అది చూసి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అబ్బాయి ఎర్రగా ఆవకాయ అన్నం కలుపుకున్నాడు. వాళ్ళమ్మ సీతమ్మ గారు, ఏమిట్రా అలా కలిపేస్తావు అంటే, రంగు చూడు, ఆవకాయ నెత్తురులా లేదు, కంచంలో మడ్డడి జరిగినట్టు లేదు అన్నాడు పురాణ పురుషుడు. రామాయణంలో వాల్మీకి లక్ష్మణుడికి ఒక డైలాగ్ రాశాడట. వాన వెలిశాక ఆకాశంలో తిరుగాడే తెల్లటి మబ్బు ముక్కల మీద సాయంత్రపు ఎండ పడిందట. ఆ మబ్బులు ఎర్రడాలుతో యుద్ధంలో గాయపడి తలలు తెగి కూలిపోయిన సైనికుల కళేబరాల్లా కనబడ్డాయట. లక్ష్మణుడు అది చూసి అన్న రామయ్యకు అది చూపించి, అన్న ఆకాశంలో పెద్ద యుద్ధం జరిగినట్లేదు అన్నాడట. రామాయణం పరిశోధన చేసిన పండితుడు శ్రీ కాశీభట్ట సత్యనారాయణ గారు దీంతో ముళ్ళపూడికి పళ్ళు రాలగొట్టారు. ముత్యాలముగ్గు డైలాగు రామాయణంలోంచి కాపీ కొట్టేశాడని. గోన బుద్ధారెడ్డి సోదరులు 500 ఏళ్ల క్రితం రాసిన రంగనాథ రామాయణంలో ఈ ద్విపద ఉంది. ఇది రామాయణంలోంచి కాపీ కొట్టిన బాపతు కాబోలు. గనులెవ్వరో ఇచట కథన సౌఖ్యంబులు అనుభవించిన వారలరసి చూడంగా అని. నేను ఇవన్నీ చదివి కాపీ కొట్టి వాల్మీకిని కొల్లగట్టి రాసినది ముత్యాల ముగ్గులోని డైలాగుట. కానీ నేను బయటికి చెప్పలేదట. నాదే అన్నట్టు పోజు పెట్టానట. ఆయన ఇదేదో చోరీ అన్నట్టు రాశారు. నిజానికి ఇది నాకు పట్టాభిషేకమే కదా. వాల్మీకిని కాపీ కొట్టి ముత్యాల ముగ్గు రాశానంటే ఇంతకన్నా ఆనందమేమి? ఇంతకీ ముత్యాల ముగ్గే రామాయణం, ఉత్తరాఖండ్కి కాపీ. ఆ సీక్రెట్ ఆయన పసిగట్టలేదు. అసలు కాపీ కొట్టడానికైనా ఒక టాలెంట్ ఉండాలి. అందుకే కాపీ రైట్ అన్నారు బ్రిటిష్ దొరలు. అసలు సృష్టిలో కాపీ కానిదేముంది? మనిషికి మనిషే పుడతాడు, గొడ్డుకి గొడ్డే, పెట్టకి పెట్టే. అంతేకాదు, నువ్వు నీ కన్నవారికి కాపీ, వాళ్ళు వాళ్ళని కన్నవారికి కాపీ. నరవా ఎన్ని కొమ్మలు మార్చి ఎక్కడికి వచ్చావురా? ఇటుపోతున్నావురా? ఒక మూకుడులో బంగాళాదుంప, వంకాయ ముక్కలు కలిపి వేయిస్తున్నాడట ఒక నలభీముడు. వంకాయ త్వరగా వేగిపోయింది, బంగాళాదుంప ఇంకా తెమల్లేదు. ఇంకా వేగాలంటే వంకాయ మాడి మసిముక్కలయ్యే ప్రమాదం. ఓసి దుంప, నీ దుంపదిగా, నీతో వేగలేవు స్మి అన్నాయట వంకాయ ముక్కలు. కోతీజీ కొమ్మలు బార్చేస్తుంటే నీతో దూకటం చాలా కష్టం అన్నారు స్వాతీజీలు. లేదు పాయింట్కి వచ్చేస్తున్నాను. ఆ విధంగా స్వప్నసుందరిని తలిచి కొలిచి రాధను వలచి మనసులో నిలిపి బాపు రాయించిన లవ్ అండ్ లివ్ కథలు లహరి, రాధమ్మ బాకి, కుమార సంభవం, చుట్టాలు వచ్చారు, 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు కిందరసారి వాగుల డ్యాన్సులు చేస్తూ ప్రవహించాయి. నా గొడవలోంచి ఆకలి ఆనందరావు, మహారాజు యువరాజు, ఛాయలు, భగ్న వీణలు, బాష్పకణాలు వగైరాలు వచ్చాయి.
ఆంధ్ర సచిత్ర వారపత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగ ధర్మంతో రాసినవి బుడుగు రుణాలందలహరిని. ఆ కథలు అవతరించండి. బుడిబుడి అడుగులతో బుడుగు నడుస్తుండగా ఒకనాడు పత్రిక బెజవాడ ఏజెంటు ఎన్వీఆర్కే వారి నిమ్మగడ్డ కృష్ణారావు గారు యువ రాజేంద్ర ప్రసాద్ వచ్చి ప్రజాభిప్రాయం చెబుతూ ఈ బుడుగేంది చెత్త అన్నాడు. వెంటనే ఆంధ్రపత్రిక యువరాజు రాధాకృష్ణ గారు ఏకీభవించి తలూపారు. లిమరిగ్వేది ఆక్టెడ్ నేషనల్ ఆఫ్ విత్ ద ట్రాష్ అన్నారు. ఆ ట్రాష్ అది దీర్ఘాయువని తెలియక ఆ వారమే ఆపేశాను. పెద్ద ఆయన అయ్యవారు అయితే రాసేవాడిని చదివేవాడిని అడిగి ఆ తరువాతే ఆపేవారు. ఈ యువతరం రాజు చాలా క్విక్. తండ్రికి మంచి పేరు తెస్తాడు అని నాకు మాత్రమే వినబడేటట్లు గొణిగారు గురుమిత్రులు పిలక గణపతి శాస్త్రి గారు. కొన్నేళ్ల తర్వాత రాధాకృష్ణ గారు అంత పని చేశారు. రుణాలందలహరి సీరియల్ నడుస్తుండగా తనతో చెప్పకుండా ఆరంభించానని ఆయనకి కోపం వచ్చింది. అప్పటికి ఆయన ఇంకా యజమాని కాదు, అప్రెంటిస్ కూడా కాదు, హాఫ్ క్రౌన్ యువరాజు. పట్టాభిషేకం తర్వాతనే ఫుల్ క్రౌన్ పెడతారు. నేను చెప్పవలసిన వారికి చెప్పి ఆఫీసు ఆమోదం అనుమతితోనే ఆరంభించాను. 7-8 వారాలు నడుస్తుండగా చాలా ఉత్తరాలు వచ్చాయి. ఫోనులో కూడా చెప్పారు. అయ్యవారు కూడా బాగుందన్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, కాటూరి వెంకటేశ్వరరావు గారు వంటి మహనీయులు అప్పారావు కథలు చదివి ఆ కథలున్న పేజీలు చించి సంచిలో ధరించి రుణగుణధ్వనులు చెప్పుకొని రుణ సమోసాలు తిని ఆనందిస్తున్నారని తెలిసింది. ఒకసారి కృష్ణశాస్త్రి గారే కబురు చేసి నన్ను ఇంటికి పిలిచారు, మెచ్చుకున్నారు. అంతేకాదు అప్పుడు పురసవాకంలో ఒక నర్సింగ్ హోంలో వైద్యం చేయించుకుంటున్న కాటూరి గారి దగ్గరికి తీసుకువెళ్ళి నన్ను చూపించారు. హారిపిడుగా నువ్వా అన్నారు కాటూరి వారు ఆశ్చర్యంగా. అప్పట్లో నేను బుడుగు కానీ రుణానందలహరి కానీ ఏ రచనలకు సినిమా పుస్తక సమీక్షలకు దేనికి నా పేరు వేసుకునేవాడిని కాదు. ఎవరైనా సరే చదివి ఇది రాసినవాడెవడు అని అడిగి దడిగాడు వానసిరా అని తిరగేసి అనకుండా మెచ్చుకుంటే అది నికార్సైన విలువ అని నమ్మకం, ఓ చిన్న పొగరు. అందువల్ల ఎవరో అని చదివి హార్ని నువ్వా అంటే కాలరెత్తుకునేవాడిని. అలాంటి స్థితిలో విద్యాధికుడు రాధాకృష్ణ గారు ఓనాడు నా టేబుల్ దగ్గరికి వచ్చి ఏమిటండి ఇదంతా, ఇంకా ఎన్నాళ్ళు అన్నారు. ఒక్క క్షణం చూశాను. ఇదే చివరి వారం అండి అన్నాను. అదేమిటి, ఆపడానికి టైం ఉండాలి కదా, ఇప్పుడే చెప్తున్నాను, సడన్ బ్రేక్ వేయమని లేదు, వీలు చూసి మెల్లిగా ఆపండి. నేను లేచి నుంచున్నాను. ఎప్పుడు ఆగుతుందిరా అనిపించేలా ఉంటే ఇప్పుడేమిటి అప్పుడేమిటి, ఎప్పుడు ఆపినా పర్వాలేదు, ఎవరూ పట్టించుకోరు సార్ అని చేతిలో కాగితాలతో కంపోజింగ్ హాల్లోకి వెళ్ళాను. ఆయన ఆయిల్ ఆన్ ఆఫ్రికన్ పాలిటిక్స్ అనే పుస్తకంలోకి వెళ్ళిపోయారు. సశేషం. మిగతా భాగం రేపు చూద్దాం.